నమస్తే. మన భారత జాగృతి ఆధ్వర్యంలో బీసీల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన శాసన మండలి సభ్యురాలు కవితక్క గారికి, అదేవిధంగా మరొక శాసన మండలి సభ్యులు సారన్న గారికి, ప్రకాష్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ బీసీల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం ఈనాటి అంశం. ముఖ్యంగా జనాభా ప్రాతిపాదికన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల హక్కులు అమలు కావడం లేదు. ఎందుకు వెనకబడ్డారు? బీసీ కమిషన్లు వేసుకుంటారా, ఓబీసీ కమిషన్లు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో బీసీ కమిషన్లో బీసీలను అందరికీ కమిషన్ మెంబర్లుగా చైర్మన్లుగా వేసుకున్నప్పటికీ అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ ఉంటాడా లేదా అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ బీసీ అతను లేకపోతే మన అంశాల పట్ల, మన కులాల పట్ల అవగాహన లేక మనం వెనకబడిపోతా ఉన్నాం. ఓబీసీ చైర్మన్గా బీసీ నాయకుడిని ఎన్నుకున్నప్పటికీ సేమ్ మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ విషయంలో కానీ అక్కడ సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈశాన్య రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను చూసేటువంటి వాళ్ళలో కానీ మరి బీసీలు ఎంతమంది ఉన్నారు? ఇంతకుముందు ఆల్రెడీ మేడం గారు చెప్పారు. వివక్షత అనేటువంటిది కొరవడుతూ ఉన్నది. ఆ వివక్షతను పారద్రోలడానికి బీసీలంతా ఐక్యమై సంఘటితమై బీసీల హక్కులకై పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అంబేద్కర్ గారికి గురువైనటువంటి పూలే గారి ఆశయాలను తీసుకుని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అనేక సవరణలు రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిగా మనము అనేక అంశాలను చూసినప్పటికీ అందులో బీసీల పైన వివక్షత ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మన రాష్ట్రంలోనే 60% జనాభా ఉంటే ఎంతమంది బీసీలు సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఉన్నది. అంతేకాకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగంలో జ్యోతిబా పూలే అనుడితోనే సావిత్రిబాయి పూలేను కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రతి ఇంటికి ఒక మహిళే ఆధారం. ఇంటికి ఈ చైతన్యాన్ని తీసుకురావాలన్నా, ఇంటికి వెలుగు తీసుకురావాలన్నా, ఇంటికి వెలుగు ఇల్లాలు అన్నట్టుగా ఒక మహిళే ఆధారం అని చెప్తారు. అలాంటి వ్యక్తి మరి మహిళలను సంఘటితం చేసేందుకు సావిత్రిబాయి పూలే గారిని ఒక ఉన్నత చదువులు చదివించి ఒక విద్యారంగంలో విశ్లేషణాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పూలే గారు. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా కూడా సావిత్రిబాయి పూలే గారిని ఒక ఉన్నత చదువులు చదివించి మహిళా సంఘటనకు, అదేవిధంగా మన సమాజంలోని రుగ్మతలను తొలగించేందుకు కృషి చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తులు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి గారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో 43 గురుకులాలు ఉంటే 268 సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి. 1,50,000 మంది చదువుతా ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తికి 1,20,000 రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నత విద్య కోసము కొద్దిగా ఒక 2 నిమిషాలు సార్, ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి చెప్తా ఉన్నాను. ఉన్నత విద్య కోసము ఎంతో కష్టపడినటువంటి వారు మన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కష్టపడింది. అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలను అందించినటువంటి ఘనత కూడా మన కేసీఆర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మన గురుకులాలను ఉన్నటువంటి విద్యార్థులు, గురుకులాలకు ఎవరు వస్తారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా గురుకులాల్లో చదివినటువంటి వారు. మరి వారికి ఐఐటీలలో, నీట్లలో మరి మంచి ఉన్నత ర్యాంకులు వచ్చిన పిదప ఓన్లీ విద్యారంగమే కాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా ఎంతో మందికి ఒక ప్రేరణగా నిలిచినటువంటి ఆవశ్యకత మన రాష్ట్రంలో ఉంది. అలా ప్రతి రాష్ట్రంలో ఎందుకైతే లేదు? మరి దేశంలోనే తెలంగాణ మోడల్ను చూపించేటువంటి తరుణంలో అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం రాలేదు.
ఇప్పుడు కనుక వచ్చేది ఉంటే వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. వైద్య రంగంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక్కొక్క హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేసి వైద్య రంగంలో విశ్లేషించినటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత ఏదైతే ఉందో, అదే విధంగా మన బీసీలలో కూడా హక్కుల సాధనకై ఎంతగానో కృషి చేసినటువంటి మన ప్రభుత్వము ఏదైతే ఉందో మున్ముందు కూడా ఐక్యతగా ముందుకు సాగి మన యునైటెడ్ పూలే ఫ్రంట్ వారి ఆధ్వర్యంలో మరి జాతిని జాగృతం చేసేటువంటి మా జాగృతి కవితక్క గారి నేతృత్వంలో మున్ముందుకు సాగాలని వారి వెంట మా ఆర్య సంఘం కూడా నడుస్తూ ఉంటుందని తెలియజేస్తూ ఒక చిన్న విన్నపం. ఎందుకంటే మాకు రాష్ట్రంలో బీసీ ఉందక్క, కానీ మాకు దేశంలో అంటే నేషనల్గా ఓబీసీ లేదు. ఓబీసీ కోసం గత 15 సంవత్సరాల నుంచి మేము అనేక కమిషన్ల చుట్టూ రిప్రజెంటేషన్లు ఆల్రెడీ ఇస్తా ఉన్నాము. మేము దైవంగా కొలిచేటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు జయంతిని కూడా మనకు ఫిబ్రవరి 19న జరుగుతుంది. ఆ జయంతిని కూడా అధికారికంగా జరపాలని అది కూడా మీ దృష్టికి తీసుకొస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ చిరంజీవి. ఇప్పుడు పీసీ ముద్దుబిడ్డ మాధవి గారిని మున్నూరు మహిళా సంఘం నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు. అందరికీ నమస్కారం. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మా మున్నూరు కాపు బిడ్డలందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో ఎంతో మంది గొప్ప వాళ్ళు, మేధావులు, మహానుభావులు మన బీసీ కమ్యూనిటీలలో కూడా ఉన్నారు. కానీ ఎవరికి రాని అటువంటి ఆలోచన కవితక్క గారికి రావడం చాలా గర్వించదగినటువంటి విషయం. అక్క బీసీ కాదు, ఓసీ బిడ్డ అయి ఉండి కూడా మన బీసీల గురించి ఆలోచించి ఇంత ధైర్యం చేసిందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఒడిదొడుకులు ఉంటాయి, ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. వాటన్నిటికి కూడా అధిగమించి ధైర్యం చేసి వచ్చిందంటే కేవలం మన బీసీ అన్ని కులాలకు సంబంధించిన వర్గాల మీద నమ్మకంతో అక్క ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ మనం ముందుండి అక్క సపోర్ట్ తీసుకోవాలి. కానీ అక్కనే ముందుండి మీరందరూ సహకరిస్తే దీన్ని సక్సెస్ చేద్దామని చెప్తున్నారంటే దీన్ని మనం ఒక అదృష్టంగా భావించాలి. కాబట్టి అక్కకు మనందరం కూడా సపోర్ట్ చేస్తూ, మనం కొందరు మాట్లాడుతున్నప్పుడు మేము మద్దతు తెలుపుతాం. మన మద్దతు తెలపడానికి, సంఘీభావం తెలపడానికి వేరే సంఘాలకు సంబంధించిన విషయం కాదు. ఇది మన సంఘం, మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి మద్దతు తెలపడం కాదు, మనం కూడా ఈ కార్యక్రమాన్ని మన భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు సాగిస్తే అక్క మనకు సపోర్ట్ చేస్తారు. అంతేగాని మనం ఇట్లాంటి మీటింగ్స్ పెట్టుకొని దాన్ని మళ్ళీ ఇక్కడికే వదిలేస్తే అక్క కూడా ముందుకు తీసుకెళ్ళలేరు. మాట్లాడుతూ కొందరు పెద్దలు అన్నారు మీరు వదిలేయద్దని. అక్క ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఇప్పటి వరకు వదిలేసింది లేదు, దాంట్లో ఫెయిల్ అయింది లేదు. ఏ కార్యక్రమం ఏమైనా సక్సెస్ఫుల్ అవుతుంది. కాకపోతే ఇది చాలా కులాలకు సంబంధించి, చాలా పెద్ద జనాభాకు సంబంధించిన విషయం. ఒక రాష్ట్రానికే కాకుండా ఇది దేశానితో కూడా ముడిపడినటువంటి విషయం కాబట్టి మనం కూడా చాలా మద్దతుతోటి, సపోర్ట్ తోటి, ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు సందర్భంలో మనకు కూడా కొన్ని ఒత్తిడిలు వస్తాయి. అధికార పార్టీ వాళ్ళు కొందరిని నీకేం సంబంధమే, సపరే కూర్చో, నువ్వే ఉరుకుతాను, నువ్వు పెద్ద లీడర్ అని చెప్పేటువంటివి ఉంటాయి, వెనక గుంజేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అవన్నీ ఉన్నా కూడా మన కోసం, మన ఆత్మగౌరవం కోసం మనందరం ఏకతాటితోటి, మనం అత్యధిక జనాభా మనదే ఉంది కాబట్టి మనందరం ఏకతాటితోటి అక్కతో కలిసి అడుగులో అడుగేసి మనం పోరాటం చేస్తే ఖచ్చితంగా అక్క హస్తవాస మంచిది కాబట్టి ఇది సాధించుకుంటామనే ఒక బలమైన నమ్మకం ఉన్నది. రాష్ట్రంలో కాకుండా మన ఢిల్లీలో కూడా మంచి కార్యక్రమాలు పెట్టుకుంటే కూడా మన జనాభాను చూసే భయపడిపోవాలి. ఇప్పుడు ఒక అన్న చెప్పిండ్రు ఇంతసేపు మాట్లాడుతూ, మన వాళ్ళు కులగణన చేస్తారు, బీసీది సంబంధించి చేసేటప్పుడు ఎప్పుడు చేస్తారో కానీ మనం కూడా చేసుకుంటే బాగుంటుంది అని. మనం కూడా గ్రామాలలో చేస్తే అసలు ఏం చేస్తాండ్రు వీళ్ళు, ఏదో చేస్తాండ్రు బీసీ లేదని మాకు తెలియకుండా అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ భయపడే విధంగా ఏదో ఒక యాక్టివిటీ ఎప్పటికీ మనం కింద ఉన్న ప్రజలకు కూడా తెలియజేసే విధంగా ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే నేను నిత్యం ప్రజల్లో ఉంటా, ఒక 15-16 సంవత్సరాల నుంచి నేను ప్రజాసేవలో ఉన్నా కానీ ఇంత ఉందా బీసీలో, ఇంత నష్టపోతున్నామా, పూలే గారి చరిత్ర ఇంత ఉందన్న సంగతి నాకు కూడా తెలియదు. నేనే షేమ్గా ఫీల్ అవుతున్నా. అంటే ఇంకా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా తెలియనటువంటి వాళ్ళు ఎంత నష్టపోతున్నామో తెలుసుకోలేనటువంటి వాళ్ళు మన బీసీ బిడ్డలు చాలా మంది కాబట్టి వారందరికి కూడా మనం ఎంత నష్టపోతున్నాం అన్నది, మనం ఏమేమి సాధించుకోవాలనే విషయం, పూలే గారి యొక్క జీవిత చరిత్ర విషయం కూడా
అందరికి తెలిసేలా ఎట్లా చేస్తే బాగుంటుందో పెద్దలందరూ ఆలోచించి ఒక ప్రణాళిక తయారు చేస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క సూచన. దాంతోపాటు ఏ కార్యక్రమం చేసినా కూడా, ఇక్కడైనా సరే ఢిల్లీలో అయినా సరే, ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా మా మున్నూరు కాపు వర్గంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. మేమందరం కూడా పెద్ద ఎత్తున మహిళలు పురుషులు అందరం కూడా ఖచ్చితంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తూ, మనందరం మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మళ్ళీ ఇంకా ఇలాంటి మీటింగ్స్ పెట్టుకొని, ఈరోజు కవితకు వచ్చిండ్రు, మనం మీటింగ్ పెట్టుకున్నాం, ఇంతటితో దీన్ని ఆపకుండా పాత జిల్లా పరంగానే మనం అందరం మీటింగ్స్ పెట్టుకొని యూత్ కూడా కొంచెం మళ్ళీ వాళ్ళ బాధ్యతలు చెప్పేసి, స్టూడెంట్స్కు యూత్ కూడా బాధ్యతలు చెప్తే వాళ్ళది ఇంకా సోషల్ మీడియా ద్వారా కూడా చాలా ఫోకస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది. వాళ్ళు ఇంకొకరికి తెలిస్తే నలుగురికి చెప్పే అవకాశాలు ఉంది. కాబట్టి వారికి కూడా మనం బాధ్యతలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాధవి. ఇప్పుడు వేణు మాధవ్ 2 నిమిషాలు. గౌడ సంఘం ప్లస్ తమ్ముడు బీసీ సంఘాలలో బాగా బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గంగాపురం వేణుమాధవ్. నేను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, అలాగే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయం లోపల మురళీ మనోహర్ సార్ ఆధ్వర్యం లోపల తిరుమల శేషు నేను అందరం కలిసి బీసీజేసీ స్టేట్ కో కన్వీనర్గా వర్క్ చేశాను. అలాగే తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత అనేక అక్కడ కూడా రూపొందించిన దాంట్లో కూడా గట్టు రామచంద్రన్ వారి కూడా రావడం జరిగింది. ఉత్తరేశం గారు ఖమ్మం వాస్తవ్యుడు, వారితో వచ్చి కూడా బీసీ సమస్యలపైన కూడా మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ సందర్భాల్లో ఇవాళ యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యం లోపల, భారత జాగృతి సంస్థ ఆధ్వర్యం లోపల వరంగల్ నగరంలో బీసీ హక్కుల సాధనకి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి 112 కులాల నా బీసీ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం అందరం, నేను మనస్ఫూర్తిగా నేను అభివృద్ధి తెలియజేస్తున్నా, ఇవాళ ఓసీ బిడ్డ అయినప్పటికీ, ఒక అగ్రనాయకుడికి కూతురు అయినప్పటికీ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు కొట్లాడింది. 2014 పూర్వం 10 ఏళ్ళు తెలంగాణ జాగృతి సంస్థ అని చెప్పి కొట్లాడింది. కొట్లాడిన తర్వాత ఒక రాజ్యసభ మెంబర్గా, రాజ్యసభ లోక్సభ మెంబర్గా, తర్వాత ఇతరత్ర వ్యవస్థలో మెంబర్గా వర్క్ చేసుకుంటూ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఊరుకోకుండా ఇంకేం సమస్య ఉంది తెలంగాణలో దేశంలో అని చెప్పేసి బీసీ హక్కులకి చలో మనం ముందుకు వెళ్దామని చెప్పి ఒక వీపీ సింగ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మన అందరి ముందు మన వరంగల్కి రావడం చాలా గర్వకారణం. ఇది మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే మిత్రులారా, నేను కొంతమంది మిత్రులతోటి ఇవాళ సుందరాజులతో కూడా డిస్కస్ చేసిన, బీసీ ఆర్గనైజేషన్తో పనిచేసిన వ్యక్తులతోటి, అన్న ఏంది ఎటుపోతున్నామంటే ఇవాళ సుందరాజన్న ఫోన్ చేసిండు మనకు, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ అండ్ భారత జాగృతి సంస్థ ఆధ్వర్యం లోపల ఒక మీటింగ్ ఉన్నదట, రౌండ్ టేబుల్ సమావేశం అంటే వెళ్తున్నాం అన్నా అంటే తప్పే ఉన్నది. ఒక జాతి గురించి వచ్చింది, తప్పే ఉన్నది, రావాలి, ఇటువంటి చర్చ జరగాలి. ఇలా కేసీఆర్ గారు 20 జయశంకర్ సార్ నాందిలో పట్టుకొని 20 సంవత్సరాలు తనలాడితేనే ఇవాళ ఒక చర్చ పెడితేనే ఒక మూమెంట్ వచ్చింది. మన జాతి గురించి కష్టపడదాం, వస్తే తప్పే ఉంది, మనం వెళ్తే తప్పే ఉంది బ్రదర్ అని చెప్పి జరుగుతాయి చర్చల్లో, ఇవన్నీ డిస్కషన్ వస్తాయి. ఈ క్రమంలో నేను రావడం జరిగింది. మిత్రులారా, ఇవాళ మేడం రామచంద్రన్ అన్న, మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, తెలంగాణలో 112 కులాలు తెలంగాణలో ఉన్నాయి మేడం. ఇందులో బీసీఈలో 14 కులాలు ఉన్నాయి. 2010లో రాష్ట్ర ఆధ్వర్యంలో కూడా జరిగింది. బీసీఈలో వాస్తవంగా బీసీ కులాలంటే వృత్తిధార్మిక వ్యవస్థ మేడం, మెయిన్ వృత్తిధార్మిక వ్యవస్థ. ఇవాళ ఈ వృత్తిధార్మిక వ్యవస్థ లోపల తెలంగాణలో 1,85,00,000 జనాభా ఉన్నది మేడం. ఇవాళ బీసీ సంఖ్య ఎంత అంటే తెలంగాణ మొత్తంలో 1,85,00,000 జనాభా. ఈ 1,85,00,000 జనాభాలో అర్బన్ పాపులేషన్ బీసీలది 29 లక్షల జనాభా. 29 లక్షల జనాభా. ఇవాళ 29 లక్షలు పోయిన మిగతా జనాభా 1,40,000 నుంచి 50 లక్షల. రూరల్ పాపులేషన్ దేన్ని పట్టుకొని నమ్ముకొని దొరుకుతున్నారో ఈ ప్రకాష్ గారికి తెలిసింది. ఎందుకంటే వారు అధ్యయనకర్త. కేవలం వృత్తిధారకమైన వ్యవస్థ, వృత్తిధారక 8 సంవత్సరాల దేశానికి స్వాతంత్రం వచ్చి వృత్తిధారకమైన వ్యవస్థ మాత్రమే బ్రతుకుతూ విడుస్తూ ఉన్నా మేడం. ఇవాళ
ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. గ్రామాల్లో పనిచేసే వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండే మేడం. వృత్తిదార్ప వ్యవస్థ ఏమిటి? గౌన్లొత్తులు కళ్ళు గీత కార్మికులు కావచ్చు, ముదిరాజు చేపలు కావచ్చు, బెస్తలు చేపలు కావచ్చు, పండ్లు ఫలాలు కావచ్చు, యాదవులు గొల్లకుర్మలు మన మేకలు గొర్రెలు కావచ్చు, మున్నూరు కాపులు వ్యవసాయం కావచ్చు, బట్రంగి వాళ్ళు వృత్తి. మీకు తెలిసి వాళ్ళు తెలియని ముచ్చట కాదు, ప్రపంచమంతా ఉన్నది మన చుట్టే. కానీ ఈ రోజున మేడం రాజ్యాధికారం లేదు, ఆర్థిక అధికారం లేదు. ఇవాళ 70 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వృత్తిదారిపై వ్యవస్థనే తెలంగాణలో 70% పీపుల్ రూల్లో బ్రతుకునిస్తూ ఉన్నారు. దీనిపైన ఫోకస్ చేయండి మేడం దయచేసి. ఇవాళ మీరు ఫోకస్ చేసి మేడం మీ కుటుంబం మీరు ఆషామాషి వ్యక్తులు కారు ఇవాళ తెలంగాణ అన్న ఒక్క నిమిషం అన్న ప్లీజ్. ఎందుకంటే మీ ఆధ్వర్యంలో పట్టనే బీసీ జేసీ ఏర్పాటు చేసి మీ ఆర్థిక సహకారంతో మేము ఎంతో తిరిగినాం, ఎంతో కష్టపడ్డాం. అది వాస్తవం మేడం. సుందరరాజు గారి ఆధ్వర్యం లోపల మన తెలంగాణ గవర్నమెంట్ లేదు, తెలంగాణ రాష్ట్రం లేదు. మేమందరం కలిసి ఆర్ట్స్ కాలేజ్ భవన్లో మనం అంతా మీటింగ్లు పెట్టినది మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ నాంది పరికిందన్న ఒక్క మాట ఇవాళ సెకండ్ మీటింగ్ అని చెప్పి మీరు అన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం మేడం. ఈ 70% ఉన్న జనాభాకు బీసీల హక్కుల సాధన గురించి మనం తెలవాలి మేడం. గ్రామాల్లో పట్ట బీసీలందరూ ఒక్కటని చెప్పి ఒక మూమెంట్కి వెళ్ళాలి మేడం. ఇవాళ మీరు ముందుకు రండి మేడం, దానికి మేము మద్దతు ఇస్తాం. అట్లాగే మేడం ఇవాళ యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యం లోపట మన దగ్గర అసెంబ్లీ లోపట పూలే విగ్రహం ఇవాళ పూలే విగ్రహం పెట్టడానికి గల కారణం ముఖ్యం, దాని ఉద్దేశం అంటే మిత్రులారా ఒక్క నిమిషం అన్న, గోవిందరావు పూలే వారి యొక్క తండ్రి గారిని బెదిరించి పూలే గారిని బ్రాహ్మణాధిపత్యం చదువు ఆపివేస్తే ఆఖరికి గోవిందరావు పూలే గారు ఒక ముస్లిం ఒక దళిత్ మన క్రిస్టియన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరిని కలిసి చదువుకొని ఇవాళ సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి అంటరానితనాన్ని నిర్మూలించి ఫస్ట్ రాత్రి పడిని స్థాపించింది జ్యోతిరావు పూలే గారు. అలాగే ఈ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం లోపట పని 12 గంటలే పని చేయాలి, 14 గంటలు కాదని చెప్పిన వ్యక్తి. అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మనం స్థాపించడం చాలా గర్వకరం. అట్లాగే మేడం రూరల్లో మీ సంస్థ యొక్క మన సంస్థ యొక్క కార్యాచరణ మొదలు పెట్టండి. మా యొక్క మద్దతును తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే అక్కడ నెక్స్ట్ మీటింగ్ కరీంనగర్లో ఉంది, తొందరలో ఉంది కాబట్టి రాధాకృష్ణ ఒక్కసారి మాట్లాడు, తర్వాత ప్రకాశం మాట్లాడమని చెప్తావు. రాధాకృష్ణ ఫస్ట్ మాట్లాడు. సభాయ నమః. అందరికీ నమస్కారం. మిత్రులకి చక్కటి బీసీ సభను చూస్తేనే ఎందుకో గుండె ఎంతో ధైర్యంగా ఉంటుందన్న. బీసీ సభను చూస్తేనే ఆ ధైర్యం వేరు. సంతోషం. మిత్రులందరికీ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే 140 రమారమి సంవత్సరాల నుంచి ఆయన జ్యోతిబా పూలే గారి ఆత్మ ఎక్కడో ఉండే ఉంటుంది, అవును కదా? ఆయన బీసీల అభ్యున్నతి కోసం అది చేద్దాం ఇది చేద్దామని చాలా తాపత్రయపడేటువంటి వ్యక్తి. ఆయన యొక్క విగ్రహాన్ని మనం అసెంబ్లీలో పెడితే ఆయన ఆత్మ సంతోషిస్తుందా సంతోషించదా? చెప్పండి కొంచెం. అరే బీసీ బిడ్డగారు చెప్పండి. సంతోషిస్తుంది, అవును కదా? రైట్. ఇప్పుడు చెప్పండి, ఆయన విగ్రహాన్ని పెట్టాలని కోరుకున్నాడా, లేకుంటే బీసీ వర్గంలోంచి వచ్చిన వ్యక్తి అభ్యున్నతి చెందాలని కోరుకున్నాడా? ఆశయం కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అసెంబ్లీలో పెట్టాల్సింది జ్యోతిబా పూలే గారి విగ్రహాన్నా, లేకుంటే ఆయన సామాజిక వర్గంలోంచి వచ్చినటువంటి ఒక్క ముఖ్యమంత్రినా? ఇప్పుడు మాట్లాడాం, మనం ఆలోచనలో పడతాం. అదే నేను చెప్పేదే కాదు. ఇప్పుడు మిత్రులారా, దేనికైనా కొంత ధైర్యం కావాలి, ఆలోచన కావాలి, ధైర్యం కావాలి. ఇప్పుడు నేను అన్నంగా ఒక్కరు కూడా క్లాస్ కొట్టట్లేదు, ఎందుకంటే మన మీద మనకు నమ్మకం ఉండదు. మిత్రుడు లాయర్ మిత్రుడు ఒక రాజ్యసభ సీటు నాకన్నా ఎవరికన్నా బీసీ వాళ్ళకని అడిగింది. ఆ మిత్రుడి పేరు కూడా నాకు తెలియదు, ఇక్కడ ఉండే. మనం ఒక్కలమన్న సంవత్సరం మేడం కొట్టినామండి, మేము సపోర్ట్ ఒక్కటన్నా విన్నారా మీరు? కొట్టాం మేడం, మేము సపోర్ట్లో కొట్టాము. మాకు ధైర్యం కష్టం కొంచెం. ఇప్పుడైనా కొట్టాలి. బీసీలో ఎప్పుడో ఒక్క అడుగు ముందుకు వేయాలి. వేయకపోతే ఇట్లా సపోర్ట్లో కొట్టే బ్యాచ్లనే ఉంటుంది, మనకి ఎవరు సపోర్ట్లో కొట్టారు. రైట్. ఇంకొక సంతోషం ఏంటంటే మేడం, మీకు ఒక అప్పీల్ ఏంటంటే, జ్యోతిబా పూలే గారు ఆయన పాపం ఎమ్మెల్యే కాలేదు, ఎమ్మెల్సీ కాలేదు. మీ అందరికీ భవిష్యత్తు తెలుసు, అందరు విద్యావంతులు నాకంటే.
అంబేద్కర్ గారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే చిత్తున ఓడించినటువంటి భారతదేశం అంటే మన గొప్ప దేశం. ఆయన గురించి ప్రతి ఇంట్లో ఫోటో అన్న, ఎన్ని ఫోటోలు పెట్టినా కూడా మనం మారాలన్న. ఫస్ట్ ఫోటో జేబులో ఉంటుంది, మనసులో ఫీల్ ఉండాలి. విద్యకి ఎంతో సేవ చేస్తున్నటువంటి మా సుందరరాజు అన్నకు ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక టికెట్ అడుగుదాం మనం. మేడం ఉన్నారు కదా ఇక్కడ, మేడం మన అర్హుడు కదా ఎమ్మెల్సీకి. మా సుందర ఉదాహరణ సపోర్ట్లేదే, మీరు సపోర్ట్లు కొట్టారే, మీరు సపోర్ట్లు కొట్టారే. నేను ఎందుకంటున్నా అంటే ఒక అవకాశం ఎవరికో ఒకరు రావాలి. జ్యోతిబా పూలే గారు గొప్పవాళ్ళేనండి, కాదని ఎవరంటాను. చిన్నప్పటి నుంచి మనం కూడా చదువుకుంటున్నాము. ఆయన యొక్క విగ్రహం పెట్టడం ఎంతైతే ముఖ్యమో, ఆయనే సామాజిక వర్గంలోంచి వ్యక్తులను పికప్ చేసుకుంటే ఆయన ఆశయం నిజంగా సాధించబడ్డట్టుగా ఉంటుంది. ముందు తరాలకు అది అర్థమవుతుంది. దయచేసి నాది ఆవేశం కాదు, కేవలం ఒక ఆలోచన అని మేడం గారితో పాటు అందరూ అర్థం చేసుకోవాలని. థ్యాంక్ యూ రాధాకృష్ణ అన్న. ఎక్కువ మాట్లాడింది ఏమన్నా, సారీ. చాలా మంది మాట్లాడేవారు. థ్యాంక్ యూ. పద్మశాలికెళ్ళి కురుపాటి మోహన్ రావు నన్ను మాట్లాడాల్సిన కూర్చున్నాను. సభ్యులందరికీ నమస్కారం. నమస్కారం. ప్రత్యేకంగా కవితక్క గారికి నమస్కారం తెలియజేస్తూ, బీసీ హక్కుల సాధనకై జ్యోతిరావు పూలే ఫ్రంట్ అండ్ భారత జాగృతి ఏర్పాటు చేయడం మొదటి సమావేశం అనుకుంటున్నానక్క. ఇది వరంగల్లో ఏర్పాటు చేయడం నిజంగా సంతోషం. ఎందుకంటున్నామంటే, మొదటగా అసెంబ్లీలో జ్యోతిరావు బాపూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మనం మొదటి సమావేశం ఇక్కడ పెట్టుకోవడం నిజంగా వరంగల్ నుండి ఏదైనా ప్రారంభమవుతుందానికి నిదర్శనం. ఇక్కడ మా యూనివర్సిటీ మిత్రులు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, మిగతా స్కాలర్స్ ఉన్నారు. ప్రొఫెసర్ కే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎస్డిఎల్సి డైరెక్టర్గా చేసినటువంటి మురళీ మనోహర్ రావు గారు 1997-98లోనే ఇక్కడ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని, సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఇక్కడ మొట్టమొదటిసారిగా స్థాపించడం జరిగింది. ఆ సందర్భంగా యూనివర్సిటీలో ఉన్న చాలా మంది ప్రొఫెసర్స్ ఆ విగ్రహానికి వ్యతిరేకంగా కుట్రలు చేసింది. స్టార్ట్ అయింది ఇక్కడే. మళ్ళీ మన హక్కుల కోసం మళ్ళీ పోరాటం చేయడానికి కూడా ప్రారంభం సమావేశం ఇక్కడే అవ్వడం ఒక శుభసూచకం. మనకున్నటువంటి 144 కులాలు, ఉపకులాలు కలుపుకుంటే 573, బీసీలో 14, ముస్లిం కులాల్లో 98 ఉపకులాలతో ఉన్నటువంటి వీటన్నింటికి కావలసినటువంటి హక్కులు చట్టబద్ధమైతే తప్ప, రాజ్యాంగబద్ధంగా శాసనం చేయబడితే తప్ప, గెజిటర్ ద్వారా విభజించబడితే తప్ప ఎవరికి కూడా అధికారం రాదు. ఇక్కడే ఉన్నాడు మా ఊరి నుండి వచ్చినటువంటి సర్పంచ్, పూసల కులం నుండి రాష్ట్ర స్థాయి నాయకుడు కృష్ణ. వాడు చిన్నప్పటి నుంచి అట్టడుగు నుంచి వచ్చి బీసీ రిజర్వేషన్ ఉండడం చేత వాడయ్యాడు. మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఉండడం చేత అది పూర్తి స్థాయిలో అమలు చేయగలిగితే ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం ఒక్కటే కాదు, అక్కడ మా అన్న ఉన్నాడు. మేము ఎడ్యుకేషన్ విభాగం నుంచి నేను మాట్లాడుతున్నాను. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి బీసీ విద్యా సంస్థలకు సంబంధించి ఒక అసోసియేషన్, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సుందరన్న అధ్యక్షతన. దాదాపు 100 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి, ఇంకా చేరాల్సినవి ఇంకొక 70 ఉన్నాయి. ఇందులో ఎక్కువ విద్యార్థులు ఉండేది మా దగ్గరే, కానీ రెడ్డి సమాజ వర్గం నుండి ఉండేటువంటి ఆ డిగ్రీ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, మమ్మల్ని క్రష్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. మేము పెట్టుకున్నది బీసీ స్కూల్స్ అన్నీ లేదా కాలేజెస్ అన్నీ కలిపి 100 మంది అక్కడ కూర్చుంటే 100 కోట్లు అక్కడ కూర్చున్నట్టు అనే మాట మేము అనుకుంటాం. అంటే ఒక బలం. వాళ్ళిద్దరే ఉంటారు, ఈ 100 మందిలో చీలిక తెచ్చి వాళ్ళే నాయకులు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. దాని నుండి మనం పక్కకు తప్పుకొని మనం ఆర్థిక స్వావలంబనం కోసం ముందుకు సాగాలంటే ఒకవైపు రాజ్యాధికారం ఉండాలి. ఆ రాజ్యాధికారంతో పాటు ఆర్థిక స్వావలంబన కోసం ఖచ్చితంగా మన హక్కుల కోసం శాసనం చేయాలి. రాష్ట్రంలో శాసనం చేస్తే అది ఎక్కడా కూడా కేంద్రము అమలు చేయడం లేదు. అది అంటే నేను కొన్నింటంటే అది కాంట్రవర్సీ అవుతుందేమో, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం ఎన్నిసార్లు చేసి పంపినా వాడు అక్కడ చెయ్యడు. అంటే వాళ్ళు వద్దనే వాళ్ళు ఉన్నారు, కావాలన్న భిన్నాభిప్రాయాలని
అదేవిధంగా బీసీ ఓబీసీలకు సంబంధించి ఖచ్చితంగా కేంద్రంలోనే చట్టం తెచ్చి చేసే తప్ప మన తెలంగాణలో కావచ్చు, భారతదేశం మొత్తం కావచ్చు, ఈ ఒక జాడ్యం అనేది వదిలిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మీ అందరితోని మేము కలిసి వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోహన్ అన్న. ఇప్పుడు పూసల సంఘంకి వెళ్ళి నర్సంపేట కృష్ణ అని మాట్లాడవలసిందే కోరుతున్నాను. ఈనాటి సమావేశానికి సభా అధ్యక్షులు అన్నగారికి, ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అక్క కవితక్క గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు పూల శ్రీఅన్న గారికి, పెద్దలు వేదిక మీద పెద్దలందరికీ, మా బాబాయ్ టీజే జిల్లా అధ్యక్షులు కురపాటి మోహన్ గారికి, ఈ కార్యక్రమాలు విచ్చేసినటువంటి అందరికీ, వివిధ సంఘాల ఉన్న అధ్యక్షులకు, మేధావులకు, అందరికీ పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అక్క, మేము పూసల జాతికి సంబంధించిన వ్యక్తిని, అతి చిన్న కులంలో పుట్టి సంచార జాతికి సంబంధించిన వాళ్ళం. నేను స్టేట్లో మన కేసీఆర్ గారి దయతోని మా నర్సంపేట కాన్స్టిట్యూషన్ నుండి మేము మొట్టమొదటిసారిగా సర్పంచ్ కావడం జరిగింది. అది ఈ టీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదంతో అని అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఉద్యమ కాలంలో 2001 నుండి ఉద్యమం పనిలో పనిచేసిన. ఆ సందర్భంలో మేము చేసినటువంటి కష్టానికే ఈరోజు మా విలేజ్లో అన్ని కులాలు ఉన్నా కూడా మేము చిన్న జాతిలో పుట్టినా కూడా బీసీ అనే ఒక పేరుతోనే మేము సర్పంచ్ కావడం జరిగింది మేడం. అదేవిధంగా మనకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే మనకు ఐకమత్య లోపం చాలా జరుగుతుంది. అందరం బీసీలు అంటున్నాం, బీసీలకు ఐకమత్య లేకపోవడం కూడా మనం వెనుకబడడానికి గల కారణం, బలమైన కారణం అని నీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నా ఒక చిన్న సలహా సూచన. ఎందుకంటే అందరం కూడా ఐకమత్యంతో ఉంటేనే ఏదైనా కూడా సాధించామన్నది మన గౌరవనీయులు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించిందో అదే తరుణంలో కూడా ఈనాడు కూడా బీసీలను కూడా ఒక ఐకమత్యం తీసుకొచ్చి బీసీలకు కూడా నేనంటూ ఒక బలం ఉన్నదని మన గౌరవ కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టినటువంటి కవితక్క కూడా సాధిస్తుందని కూడా నాకైతే నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే తెలంగాణ సాధించినటువంటి ఆ రక్తంలో ఉంది మన కేసీఆర్ కాబట్టి మాకు బీసీ కులాలకు కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా తెలపరుస్తూ నాకు కూడా చాలా గుండె నిబ్బరంగా ఉందక. మన బీసీలకు అనేక విధాలుగా నష్టం జరుగుతుంది. పెద్దలు చెప్పినట్టు విధంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కూడా మిగతా ఉన్నతమైన వర్గాలు మన బీసీలను ఏదో రకంగా అణగదొక్కాలని చూస్తూనే ఉంటాను. కాబట్టి దయచేసి అక్క, మా బీసీల ఐక్యత కోసం మీరు పోరాడుతున్న సందర్భంలో మేమంటూ మా చిన్న బీసీ కులంలో సంచార జాతిలో ఉన్నటువంటి మా కులం ఎప్పుడు వెన్నంటూ ఉండి కూడా మేము మా కులం కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము వచ్చినాక కూడా సిద్ధంగా ఉన్నామక్క. మీరు కూడా ప్రత్యేకంగా సంచార జాతిలో మా ఒక కులాన్ని కూడా ప్రత్యేకంగా దృష్టిగా తీసుకొని కూడా మా కులాన్ని, వెనుకబడ్డ కులాన్ని కూడా ముందు తీసుకుపోవాలి. పెద్దలందరూ వివిధ మనందరూ బీసీ కులాలే, మాకన్నా పెద్ద కులాలే కాబట్టి అందరం బీసీలలో కులాలే, కానీ సంచార జాతులం కాబట్టి మీరు కూడా మాకు చేదోడు ఉండి కూడా అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి, జై బీసీ. ఇప్పుడు కుమార సంఘంకి వెళ్ళి రాజేందర్ లేరా? ఇప్పుడు బోయ సంఘంకి వెళ్ళి ప్రసాద్. సభకు నమస్కారం. సమయము చాలా తక్కువగా ఉన్నదని మరి పెద్దలు సూచనలు చేయాలని అన్నారు. జ్యోతిరావు పూలే యునైటెడ్ ఫ్రంట్ మరియు భారత జాగృతి సంస్థకు మున్ముందుగా మా వాల్మీకి బోయ సంఘం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేడం ఎక్కడైనా కూడా పెద్దలందరికీ చేసేటువంటి విన్నపం ఏంటంటే మా బోయ సంఘము దాదాపు చాలా బీసీ కులాల ఐక్య వేదికలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఈ జ్యోతిరావు పూలే వర్ధంతి కానివ్వండి, జన్మదినం కానివ్వండి, అలాంటి సందర్భాలలో ఎప్పుడూ మాకు కాల్ రాలేదు. మేము చాలాసార్లు బాధపడ్డాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సరే మొత్తం మీద
రాష్ట్రంలోనే 1% ఉన్నది. మా వాల్మీకుల జనాభా మీకు తెలుసు. వనపర్తి ఆ సైడ్ మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ధనపేట నియోజకవర్గంలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నాం మేము. అలాంటి సందర్భంలో చాలా బాధపడ్డాం. ఈవెన్ ఇది మన పార్టీ వేదిక కాకుండా కూడా ఒక టిఆర్ఎస్ కార్యకర్తగా చెప్తున్నాను నేను. మాకు వర్ధనపేట నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆత్మీయ సమ్మేళనంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు మన ముఖ్యమంత్రి గారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపాలనేటువంటి ప్రతిపాదన పంపించి కేంద్రానికి పంపించడం జరిగింది. దానికి మేము అభినందనలు తెలుపుతూ వర్ధనపేట నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఒక ఛాన్స్ ఇవ్వాలనేటువంటి సందర్భంలో కూడా మాకు దొరకలేదు. అలాంటి వెసులుబాటుకు మమ్మల్ని వివక్షతోటే కొంచెం బీసీ కులాలు ఎవరు కూడా మేము చేసేటువంటి సూచన ఏంది అంటే, మేడం మాకు మొన్న వచ్చినటువంటి బీసీ బంధువులలో కూడా వాల్మీకి కులానికి ఎలాంటి కేటాయింపు జరగలేదు. మాకు కులవృత్తి లేదు కాబట్టి మాకు ఇచ్చేందుకు వారు నిరాకరించారు. అలాంటి సందర్భం ఉపకులాలను కూడా మనము మీరు జాగృతి పెట్టినప్పుడు యాజ్ ఏ టీచర్గా నేను అలాంటి సందర్భాలలో మన అప్పుడు విజయాన్ని ఉండే ఇక్కడ ప్రెసిడెంట్ మేము చేసేటువంటి ప్రతి స్కూళ్ళల్లో కూడా బతుకమ్మ సంబరాలు వచ్చినప్పుడు ఆ రోజు మీరు ఇచ్చినటువంటి పిలుపుతోటి పిల్లలలో రగిల్చాం. మేము గుర్తే ఉంటుంది, మేము చేసినటువంటి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడివేండి నీరజ్ కుమార్ అనేటువంటి విద్యార్థి మరి మేము ఇచ్చినటువంటి ఆ తెలంగాణ స్ఫూర్తితోటే మేము అనుకుంటాము ఆ అబ్బాయి మరణించినటువంటి సందర్భంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భంలో కూడా మీరు రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా విద్యాలయాలలోకి వెళ్ళి జ్యోతిరావు పూలే అటువంటి వర్ధంతి కానీ లేకపోతే జన్మదినం కానిటువంటి సందర్భాలలో వ్యాసరచన పోటీలో ఎలాంటివన్నీ ఉంటే అలాంటి కార్యక్రమాలు చేస్తూ మరి ఒక సూచన ఏంటంటే జిల్లా కమిటీని వేయండి. జిల్లా కమిటీలో చిన్న చిన్న ఇప్పుడు పూసల కులం అన్నారు, ఈ ఎప్పటికీ పెద్ద పెద్ద కులాలకే ప్రాధాన్యత ఇస్తూ కమిటీలు వేయడం జరుగుతుంది. ఈ కమిటీలలో చిన్న చిన్న ఉప కులాలను కూడా కలుపుకొని కనుక వేసినట్లయితే అప్పుడు వారి తక్కువ ఉన్నటువంటి సంఖ్యలో అయినా కూడా ఎక్కువ ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు అనేటువంటి సూచన. ఇక మరి మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మహిళా సంఘం లోపల మహిళలకు కూడా మీరు ఏదైనటువంటి సముచిత స్థానాన్ని కల్పించాలని మరి సమయము సార్ ఆల్రెడీ మాకు సూచన ఇస్తున్నాడు. ఎక్కడా కూడా మరి ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే మీరు మన్నించాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. ఎందుకంటే అక్కయ్య కరీంనగర్ పోయేది ఉంది, అక్కడ ఒక సభ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు మేదర కులంకి వెళ్ళి కొండయ్యని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. 2 నిమిషాలు కొండయ్య సూచనలే. సభకు నమస్కారం, సభ పెద్దలందరికీ నమస్కారం. జేబీసీ ముఖ్యంగా ఇక్కడ సూచనలు చెప్పింది కాబట్టి నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. నా పేరు వెన్ను కొండయ్య, నేను మేదర కులం కాదన్నా, మేదర కులం అన్నా. ఫస్ట్ సూచన ఏంటంటే మా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మన కులవృత్తుల అందరి తరపున బీసీలు అంటే కులవృత్తులం కదన్నా. ఇప్పుడు మేము మీరు జాకెట్ ముక్కలు పంపుతాం, మీరు పూలు పంపించిన వాళ్ళు పూలు పంపేయండి, పూలు పంపించిన వాళ్ళు మీరు పూసలు పంపేయండి. ఎందుకంటే బీసీలో మర్చిపోయింది, నాకు అహంకారం పెరిగిపోయింది. బీసీలు అంటేనే చిన్న చూపు, అసలు ఆయనకి లెక్కనేంతనం. కేసీఆర్ గారిని చూసి ఆయన నేర్చుకోవాల్సిన పోగానే చులకనగా మాట్లాడుతున్నారు. మన బాబు కేసీఆర్ గారు బీసీలకు బీసీ బంధన్ పెట్టిండు, గొర్రెలు ఇచ్చిండు, చేపలు ఇచ్చిండు, ప్రతి విషయంలో బీసీలను కడుపులో పెట్టి చూసుకున్నాడు. మనకు వందల బీసీలలో ఎక్కడ కూడా 20-30 కంటే ఏ రాష్ట్రంలో కూడా లేవు బీసీ గురుకులాలు లేవు. మన పేద పిల్లలకు బీసీ పిల్లలకు వెనుకబడ్డ తరగతుల వాళ్లకు మనకు వెనుకబడ్డ గురుకులాలు ఏర్పాటు చేసి విద్యను అందించిన బాబు కేసీఆర్ గారిని చూసి నేర్చుకోక చులకనగా మాట్లాడుతున్నాను. ఇంకోటి, ఈ దళిత కాంగ్రెస్ పార్టీ మనల్ని 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన జీతగాళ్లను కూలీలను చేసింది, మన బీసీలను మనకు రాజ్యాధికారాలను దూరం చేసింది. వీళ్ళు చేసిన తప్పులన్నీ
ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఫస్ట్ స్త్రీలను చులకనగా చూసింది, వీరిని స్త్రీలను విద్యకు దూరం చేసింది. జ్యోతిరావు పూలే గారు 1873లో రాసిళ్ళు గులాంగిరి పుస్తకంలో స్త్రీ విద్యను ఈ అగ్ర వర్ణాలు ఎలా దూరం చేసినాయి, విద్యకు ఎలా దూరం చేసినాయి, ఆస్తులకు ఎలా దూరం చేసినాయి, భూములకు ఎలా దూరం చేసినాయి, ఇవన్నీ సభ్యులందరికీ మన బీసీ ఇంటింటికి తెలిసే విధంగా జ్యోతిరావు పూలే గారు రాసిన గులాంగిరి పుస్తకాన్ని ఇంటింటికి పంచే విధంగా మీరు తోడ్పాటు చేయాలి. ఒకటి, మన బీసీలో ఐక్యత లేదు. ఫస్ట్ మనం బీసీ ముద్దుబిడ్డ వినయన్న ఎలక్షన్లో ఉంటే ఒక్కరు 5 రోజులు పనిచేయడానికి కూడా ఓపిక లేకుండా పోయింది. ఫోటోలు తీయటోళ్ళు, భజన చేసేటోళ్ళు, ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు తప్ప 5 రోజులు పనిచేయలేరు. మన బీసీ కోసం ఒక బీసీ టికెట్ కావాలని వస్తారు, పదవులు కావాలని వస్తారు, కద్దరు చెట్లు వేసుకొని తిరుగుతారు. కాదు, బీసీ నిలబడ్డప్పుడు బీసీ కోసం 5 రోజులు పనిచేసే ఓపిక లేని వాళ్ళు బీసీ అని చెప్పుకునే అర్హత కోల్పోతారు. బీసీలు ఫస్ట్ ఆ విషయంలో బీసీ ముద్దుబిడ్డ ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళకు తోడ్పాటు చేయాలి. బీసీ ఐకమత్యం కోసం పాటుపడాలి. ఒకటి, కేసీఆర్ గారు బీసీలకు ఏం చేసిందో మన గ్రామ స్థాయిలో ఇంటింటికి పోయి చెప్పాలి. అది మనకు లేదు, మనకు వచ్చిందా చాలు మనం చెప్పాలి, 10 మంది చెప్పాలి. మన బీసీలకు కేసీఆర్ గారు ఏం చేసిండు, ఏం చేస్తానని చెప్పిండు, మనం ఎందుకు ఓటేయాలి, మనకు మంచి నాయకుని కేసీఆర్ గారి రూపంలో వినయన రూపంలో కోల్పోయినాం. బీసీలో ఐక్యమత్యం తేవడానికి మన కృషి మనం చేయాలి. రెండోది, ఇంకో చిన్న విషయం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ బ్యూరోక్రసీలో మొత్తం వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళనే పెట్టుకుంటున్నారు. అది మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సీఎం గారు ఆయన బ్యూరోక్రసీ మొత్తం అగ్రవర్ణాలే. ఆయనకు ఎవ్వరు బీసీ అంటేనే లెక్కలేదు. ఆయనకు చులకనగా మాట్లాడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన మనకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా, ఆయన కనువిప్పు కలిగే విధంగా ధర్నాలు, రాస్తారోకోలు ఆయన ఏ రూపకంగా చేద్దామో ఆ రూపకం బీసీల ఐక్యమత్యం కోసం ప్రతి ఒక అసెంబ్లీలో కాదు ప్రతి ఊళ్ళో పూలే గారి విగ్రహం పెట్టే విధంగా మనం తోడ్పాటు చేయాలి. ఫస్ట్ అది ముఖ్యం. ఫస్ట్ మన పిల్లలకు బీసీ అంటే ఏంటిది మన ఇంట్లో ఫోటో పెట్టుకోవాలి. బీసీల గురించి మన పిల్లలకు మనం గులాంగిరి పుస్తకం మొత్తం చదువు బిడ్డ అని ఇవ్వాలి మనం ఫస్ట్. అది ముచ్చట. బీసీలు అన్నాక నాకు అయిపోదు. మనం చాలా మంది ఉన్నారు, ప్లీజ్ సార్ మాకు అవకాశం రాదు, ఎప్పుడు అవకాశం ఇయ్యరు. ఇదే మన బీసీలు తొక్కుపడతారు. అక్కడ టైం ఉన్నది, ధన్యవాదాలు. ఎంతమంది మాట్లాడు ఆవేశం వద్దు తమ్మి, ఎందుకంటే అందరు మాట్లాడేది ఉంది కదా మన వాళ్ళే. ఇప్పుడు రాంబాబు గారు పెరిక సంఘంకి వెళ్ళి. నమస్తే మేడం. మన యొక్క యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటైనందుకు మన యొక్క బీసీ కులాలన్ని పక్షాన మన అగ్ర కులాలకు చెందినటువంటి మన అక్క గారైనటువంటి కవితక్క గారు ఈ లీడ్ తీసుకొని నందుకు నా యొక్క నమస్కారం లెక్క. జస్ట్ పూలే గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక నేను వాటి గురించి మాట్లాడాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్లో కొడితే వారి యొక్క చరిత్ర తెలుస్తుంది. జస్ట్ మనం అడ్వైజ్ ఇవ్వాలంతే. జస్ట్ మేడం, మనము అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా బీసీలందరూ కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో మన బీసీ ఒక రిప్రజెంటేషన్ తయారు చేయాలి మేడం. ఎందుకంటే బీసీ కులాలు నేను ప్రాక్టికల్గా 2010 సంవత్సరంలో మా ఊళ్ళో మా బసవరాజ సారే గారు మంత్రిగా ఉన్న సమయంలో మేము బొడ్రాయి ప్రతిష్టాపన చేసినాం మేడం. ఆ బొడ్రాయి ప్రతిష్టాపనలో నాకు కులాల యొక్క ప్రాముఖ్యత తెలిసింది మేడం నాకు. ఎందుకంటే దానిలో చాకలి వాళ్ళ అవసరము, మంగళ వాళ్ళ అవసరము, బయలు అవసరము, ప్రతి కులాలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది నాకు అప్పుడు ప్రత్యక్షంగా నాకు చూడడం జరిగింది మేడం. అప్పటి నేను ప్రతి కులానికి నేను ఒక ఇంపార్టెన్స్ ఇస్తాను. మా ఊళ్ళో కూడా ఒక 4-5 కులాలను ఏకతాటికి తీసుకొచ్చి ఒక్కొక్క కుల సంఘాలను ఏర్పాటు చేశాను మేడం. నేను కూడా 1300 మంది సభ్యుల సంఘానికి నేను అధ్యక్షుడు మేడం. నేను అంటే ఆ విధంగా ప్రతి ఒక్క కులాన్ని యొక్క ఇంపార్టెన్స్ నేను తెలుసుకున్నాను. కాబట్టి మీరు కూడా ఈ యొక్క రివ్యూలు ఏర్పాటు చేసే పక్షంలో ప్రతి రివ్యూలో అంటే ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం. ఈ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇంకోటి ప్రతి కుల సంఘాలకు కూడా వచ్చే బడ్జెట్లో మొన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ బడ్జెట్లో కేవలం 2 స్కీమ్ల కోసమే చెప్పినారు. అంటే ఒకటి దీపం పథకం, మన గ్యాస్ గురించి ఒకటి, తర్వాత ఇంకోటి కరెంటు గురించి. మనం ముఖ్యంగా బీసీ రిప్రజెంటేషన్లో బీసీలకు కుల సంఘాలకు మనకు లోన్స్ ఇవ్వాలి మేడం. అంతకుముందు లోన్స్ ఇచ్చేది, ఇప్పుడు లోన్స్ ఇవ్వడం లేదు. సబ్సిడీ కింద లోన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క కులాలకు వాళ్ళ యొక్క ఆర్థికంగా చేయూత కోసము ఉంటే బాగుంటుంది మేడం. ఇంకోటి మనం ఈ విధంగా చేసినట్లయితే రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మన బీసీ కులాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి మేడం. ఇప్పుడు ఈ విధంగా ఎప్పుడైతే రాజకీయంగా మన కులాలు ముందు ఉండవో అప్పుడు మన కులాలు కూడా మనుగడ ఉండదు మేడం. ఇక చచ్చిపోయిన వాళ్ళతో సమానము.
కాబట్టి రాజకీయంగా ఉండాలి, మీరు రిప్రజెంటేషన్లో మీరు ప్రతి ఒక్కటి చేసుకోండి మేడం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సుందరరావు సార్ గారికి అదేవిధంగా అందరికీ నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నయ బ్రాహ్మణ్కి వెళ్ళి వీరస్వామి, దయచేసి అందరూ తప్పుగా భావించొద్దు. అక్కయ్య కరీంనగర్ దాకా పోయేది ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రకాష్ అన్న తర్వాత అక్కయ్య మాట్లాడి కన్క్లూజన్ చేద్దాం. ఇప్పుడు వీరస్వామి గారిని మాట్లాడాల్సింది. సభకు నమస్కారం. ఈ సామాజిక అభివృద్ధిలో కానీ, మానవ మనుగడలో కానీ, ఉత్పత్తిలో కానీ, శ్రామిక శక్తిలో కానీ, ఏ ఉద్యమంలో కానీ, స్వాతంత్ర ఉద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ, ప్రజాసంఘ ఉద్యమంలో కానీ కీలక భూమిక పోషించేది, అత్యధిక జనాభా పాల్గొనేది బీసీ కులాలే అని చెప్పి ఈ వేదిక పక్షాన తెలియజేస్తున్నా. ఎందుకంటే బీసీలు, మేము బీసీలం ఇంత సంఖ్య ఉన్నాం, అంత సంఖ్య ఉన్నాం, మాకు అది కావాలని అడుగుతలేరు. ప్రజల కూడా పోరాటం చేసి, ప్రజా సంఘాలలో ప్రజల సమస్య మీద పోరాటం చేసి, ఉద్యమాలలో పాల్గొని మా హక్కుల కోసం మేము పోరాడతామని చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ బీసీ హక్కులను ఎన్ని చర్చలు జరిగినా, ఎన్ని సెమినార్లు జరిగినా, పూలే ఆశయాలను మనం ఎంత చర్చించుకున్నా ఎక్కడికి అక్కడ నిర్వీర్యం చేస్తూనే ఉంటారు. మరి మునుముందు పోవాలంటే ఏం చేయాలనేది, మనకి ఎవరు శత్రువు అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా జాతీయ పార్టీలే వీళ్ళు నిర్వీర్యం చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఉండని, అక్కడ బీజేపీ ఉండని, మనం పోరాటం చేసినామంటే బీసీని అణచివేయడానికి అగ్రకుల జాతీయ పార్టీలని ఒకటైతాయి. ఎందుకంటే అన్న చెప్పినట్టుగా స్వతంత్ర ఉద్యమం ముందు బీసీకి సంబంధించిన పోరాటాలు చెప్పిండు. స్వతంత్రం వచ్చిన తర్వాత 53లో కాలేకర్ కమిషన్ వేస్తారు. వేసినాక 55లో రిప్రజెంటేషన్ ఇచ్చినాక కాంగ్రెస్ 10 సంవత్సరాలు దాన్ని అటేసి ఇటేసి లాస్ట్కు చెత్తబుట్టలు ఎత్తది. ఆ తర్వాత వచ్చిన జనతా పార్టీ కూడా ఎలక్షన్ ముందు 1977లో మేనిఫెస్టోలో పెడుతుంది. మేము వచ్చినాక ఖచ్చితంగా ఆ కమిషన్లో ఉన్నటువంటి అధ్యయనం చేసిన అంశాలన్నింటినీ మేము ఖచ్చితంగా నెరవేర్స్తామని చెప్తుంది. కానీ 78లో ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు కూడా అది పాత కమిషను, దాన్ని మేము లెక్కలోకి తీసుకోమని చెప్పి మళ్ళొక కమిషన్, మండల్ కమిషన్ వేయడం జరుగుతుంది. దాని మండల్ కమిషన్ 1980లో మండల్ కమిషన్ 40 అంశాలను చేస్తుంది. ఒక్కటే అంశం గురించి చెప్పింది. ఏంటిదంటే విద్య ఉద్యోగ రంగంలో ఒక్కటే అంశాన్ని తీసుకుంటారు, అది కూడా 27% తీసుకుంటారు. ఆ 27% 40 అంశాలలో, బీసీలకు సంబంధించిన 40 అంశాలలో ఒక్కటే నెరవేరుస్తారు. అది కూడా సక్రమంగా నెరవేర్చలేదు. అది కూడా 14 నుంచి 15% మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరంలో 10% లోపు కూడా జరిగిన అంశాలు ఉన్నాయి. అంటే ఆ తర్వాత బహుజన పార్టీలు కానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి గారు కానీ, తర్వాత బ్రహ్మప్రకాష్ గారు కానీ, వీళ్ళ ఉద్యమాల ద్వారా తర్వాత 1990లో రాష్ట్రపతికి ఒకటి ఇస్తారు జైల్ సింగ్ గారికి. 110 మంది పార్లమెంటు సభ్యులతోటి సంతకాలు సేకరించి 5 లక్షల బీసీ సంఘాల ఉద్యమకారులతోటి ఒకరు వీరిని ఇస్తే వీపీ సింగ్ గారు ఆ రోజు మనకు ఒక ముందు అడుగు వేస్తారు. కానీ అది కూడా నెరవేరకుండా ఆ రోజు దేశభక్తి అని చెప్పి మతాన్ని రుద్ది మనం నిర్వీర్యం చేయడానికి ఆ రోజు అద్వానీ గారు బీసీలను అందరినీ డైవర్ట్ చేయడానికి, ఒక మతం అనే ఉచ్చులో పడేయడానికి ఆ రోజున రథయాత్ర అని ఒకటి తీసుకొస్తారు. సేమ్ అదే ఇవాళ ఇప్పుడు మోడీ గారు చేయబోతున్నారు. రామ మందిర నిర్మాణం అని చెప్పి బీసీలను మతం ఉచ్చులో నింపి మనం పక్కదో పట్టిస్తున్నారు. దయచేసి ఓబీసీల మంద ఒకటయ్యి మనము ఇక్కడ కాకుండా ఢిల్లీ కేంద్రంగా ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. ఇక్కడ కాదు, ప్రజా సంఘాలను, అన్ని బీసీ సంఘాలను అక్కడ సమగ్రమైన చర్చ
ఎంత శాతం వస్తే అంత శాతం ఖచ్చితంగా రిజర్వేషన్ చేయాలి. రిజర్వేషన్ పరంగా ఒక్క రాజకీయ రంగంలోనే కాదు, అన్ని రంగాలలో, విద్యా వైద్యం అన్ని రంగాలలో శాతం పరంగా మనకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలక్క. దయచేసి మీరు చేయబోయే ఈ పోరాటంలో అవధులు పెంచి మీరు చేయండి అక్క. మేము ఏదైతే తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మేము ఏదైతే పోరాటం చేసినామో మా బీసీల కోసం రేపు మేము జైలుకు పోవడానికైనా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉంటాం అక్క. దయచేసి దీని యొక్క ఎజెండాను మీరు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రకటించాలక్క. దీన్ని పరిమితం చేసి ఒక విగ్రహం పెట్టంగానే దీన్ని